అందరికీ నమస్తే. ఈరోజు మన డే 189 మార్నింగ్ 4:00 లేసాను. లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ కంప్లీట్ చేసుకొని 48 లాస్ ఆఫ్ పవర్ బుక్ చదువుతున్నాను. లా నంబర్ 31. సో, లాస్ట్ వరకు చూడండి, చాలా ఫెంటాస్టిక్‌గా ఉంటది. తర్వాత స్ట్రెయిట్‌గా అకాడమీకెళ్ళిపోయినా. మీరు చూస్తున్నారు, బాగా కిక్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం. కంటిన్యూయస్ కిక్స్ కొట్టి లెగ్స్ బాగా పెయిన్ వస్తున్నాయి. మధ్యలో కొద్దిగా రెస్ట్ తీసుకుంటా మాస్టర్ అంటే అస్సలు మాస్టర్ రెస్ట్ ఇయ్యట్లేడు. అయినా చేయాల్సొచ్చింది. ఎందుకంటే లాస్ట్ మూమెంట్ కాబట్టి అస్సలు అవ్వట్లేదు బాడీ వల్ల. ఇక అడ్డం పడిపోయాను అనమాట కాసేపు. ఒక 5 మినిట్స్ రెస్ట్ తీసుకున్నా. అండ్ కిందికెళ్ళి ఆ లెమన్ జ్యూస్, వాటర్ తాగడానికి వెళ్ళినా అనమాట రోడ్ పైన. అసలు ఎనర్జీ లేకుండే. తర్వాత స్పారింగ్ కూడా చేశాను. ఈరోజు స్టాండ్ మర్చిపోయినా. అందుకని స్పారింగ్ రికార్డ్ చేయలేదు. సో, స్పారింగ్ అయిపోయింది. ఆల్మోస్ట్ 3:30 గంటలు ప్రాక్టీస్ చేసినాం. ఇంటికి స్టార్ట్ అయిపోతున్నా. సో, ఇంటికొచ్చిన తర్వాత మార్నింగ్ ఏదైనా టాపిక్ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేసేసిన. లా నంబర్ 31 లాస్ట్‌లో ఉంటది వీడియోలో. తర్వాత వీడియో అంతా ఎడిట్ చేసి అప్‌లోడ్ చేసేసిన. తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నా. ఎందుకంటే మార్నింగ్ 3 అవర్స్ ఎక్సర్సైజ్ చేసినా కాబట్టి కొద్దిగా ఎక్కువ రెస్ట్ తీసుకొని ఈవినింగ్ పోయినా జిమ్‌కి. మధ్యాహ్నం పోయేంత ఓపిక లేకుండే. సో, జిమ్‌లో స్టార్టింగ్ విత్ వార్మప్. షోల్డర్ వార్మప్ చేసిన. ఎందుకంటే ఈరోజు మొత్తం పంచింగ్స్ ప్రాక్టీస్ చేద్దామని. సో, స్టార్టింగ్ విత్ 100 బర్పీస్. 100 బర్పీస్ అంటే అది వార్మప్ కిందకొస్తది మనకి. వర్కౌట్ చేస్తుంటే హెడ్‌సెట్ ఊడిపోతుంటది మధ్యలో. ఆ పవర్‌కి, ఆ ప్రెషర్‌కి. మళ్ళీ పెట్టుకొని కంప్లీట్ చేయాలి. సో, తర్వాత పంచింగ్ స్పీడ్ పెరగడానికి బార్బెల్‌తోని చేశాను. సో, ఇది కూడా సేమ్ పంచింగ్ స్పీడ్ పెరుగుతది అండ్ పవర్ పెరుగుతదనమాట. మోస్ట్‌లీ పంచింగ్ పైన ఈరోజు ఫోకస్ చేశాను. ఇది కూడా పంచింగ్‌కి పనికొస్తది మనకి. స్పీడ్ పెరగడానికి. లాస్ట్‌లో స్ప్రింట్ చేశాను. ఆల్రెడీ ఆడ ఫ్లోర్ పైన చేసిన. మళ్ళీ థ్రెడ్‌మిల్ పైన కూడా చేసిన. అది రికార్డ్ చేయలేదు. జిమ్‌లో వేరే టైమింగ్ ఎళ్ళినా కదా! చాలామంది పబ్లిక్ ఉండే అనమాట. సో, అందుకనే వాళ్ళ ప్రైవసీ కోసం ఎక్కువ రికార్డ్ చేయలేదు. సో, లెగ్స్ బాగా నొస్తున్నాయి రన్నింగ్ చేసిన తర్వాత. కొంచెం లెగ్ మసాజ్ చేసుకున్నాను సెల్ఫ్‌గా. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. జిమ్ కంప్లీట్ అయిపోయింది. ఇంటికెళ్ళిపోతున్నా. వాచ్ ద ఫుల్ వీడియో. టేక్ కేర్ ఎవ్రీబడీ. అందరికీ నమస్తే. థాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ఛానల్ అగైన్. ఛానల్‌కి మళ్ళీ వచ్చినాం. థాంక్ యూ. ఈరోజు మన డే 189 ఆఫ్ 369. ఈరోజు మనం 48 లాస్ ఆఫ్ పవర్ బుక్ బై రాబర్ట్ గ్రీన్. ఈ బుక్‌లో లా నంబర్ 31 డిస్కస్ చేయబోతున్నాం అనమాట. చాలా ఫాంటాస్టిక్‌గా ఉంటది. అండ్ చాలా వరకు బిజినెస్ మెన్స్ గాని, పొలిటికల్ లీడర్స్ గాని, అంటే ఎవరికైతే పవర్ బాగా కావాలి అనుకుంటున్నారో బట్ వాళ్ళ ఫేస్ వాళ్ళకి తెలియకుండా బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండి అన్నీ కంట్రోల్ చేయాలనుకునే వాళ్ళకి ఇది బాగా హెల్ప్‌ఫుల్ అయ్యే లా అనమాట. సో, డెఫినెట్‌గా ఇది చెప్పబోయే ముందు నేను ఒక పాయింట్ చెప్తాననమాట. ఇక్కడ ఏంటంటే అకాడమీలో ఈరోజు నేను ఆల్మోస్ట్ మోర్ దెన్ 3 అవర్స్, 3 ½ అవర్స్ ఉన్నాను అక్కడనే. సో, టైం చాలా తక్కువుంది ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. సో, 1, 2 మినిట్స్‌లోనే ఇది ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. డెఫినిట్‌గా చాలా షార్ప్‌గా వినడానికి ట్రై చేయండి. అండ్ ట్రై టు థింక్ అబౌట్ ఇట్. మీరు ఇంకా కొంచెం ఎక్కువ థింక్ చేయడానికి ట్రై చేయండి. సో, చూడండి, కొంచెం ఎండ కూడా ఎక్కువుంది. బాగా స్వెట్ కూడా వస్తుంది. బట్ స్టిల్ అవర్ లా నంబర్ 31 ఈస్ కంట్రోల్ ద ఆప్షన్స్. గెట్ అదర్స్ టు ప్లే విత్ ద కార్డ్స్ యూ డీల్. చూడండి, ఇక్కడ దీని అర్థం ఏంటి? కంట్రోల్ ద ఆప్షన్స్ అంటే ఎవరైతే పైనుంటారో దే కంట్రోల్ ఎవ్రీథింగ్. అంటే బాటమ్‌లో ఉండే ప్రతి ఒక్కరిని కంట్రోల్ చేస్తారు. రైట్? సో, ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా కంట్రోల్ చేస్తారంటే, ఇప్పుడు నీ ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. రైట్? సో, నేను నీకేం అడుగుతాను? ఇది కావాలా? నీకు ఈ ఆప్షన్ కావాలా? సెలెక్ట్ చేసుకోండి అంటాను. అప్పుడు నువ్వేమనుకుంటావు? అరే! ఎంత మంచోడు. నన్ను ఫోర్స్ చేయట్లేడు. బట్ నాకు ఆప్షన్స్ ఇస్తున్నాడు చూజ్ చేసుకోమని అని. సో, అక్కడ నువ్వేం చేస్తావు? రెండిట్లో నీకు ఏది కన్వీనియంట్‌గా ఉంది అండ్ ఏది కంఫర్టబుల్‌గా ఉందో దాన్ని నువ్వు చూజ్ చేసుకుంటావు. రైట్? రైట్? నీ దృష్టిలో నేను ఎట్లా కనపడతా? ఐ యామ్ వెరీ గుడ్ గాయ్. అంటే నేను చూడడానికి చాలా మంచోడిలాగా, అరే! ఈయన నన్ను వర్క్ ప్రెషర్ పెట్టట్లేదు. ఈయన నన్ను ఇబ్బంది పెట్టట్లేదు. నాకు రెస్పెక్ట్ ఇచ్చి, నా ఫీలింగ్స్‌కి రెస్పెక్ట్ ఇచ్చి, నాకు ఆప్షన్స్ ఇస్తున్నాడు అని వాళ్ళనుకుంటారు. బట్ యాక్చువల్‌గా వాట్ హ్యాపెనింగ్? ఆ పర్సన్, ఇప్పుడు మీరు ఈ 2 ఆప్షన్స్‌లో ఏది చూజ్ చేసుకున్నా అది నాకే బెనిఫిట్ అయితది. చూడండి, మనం ఆప్షన్స్‌ని ఎట్లా డిజైన్ చేయాలంటే, ఒకటి చేస్తే నీకు అడ్వాంటేజ్. ఇంకోటి చేస్తే నాకు అడ్వాంటేజ్ లాగా కాదు. మీకు ఏది అడ్వాంటేజో మీరు చూజ్ చేసుకోండి. రెండిట్లో ఏది చేసినా అది నాకు అడ్వాంటేజ్ కావాలి. అంటే మనము ఆప్షన్స్‌ని మన కంట్రోల్‌లో వాళ్ళకివ్వాలన్నమాట. సో, దీన్ని ఎవరు చేస్తారంటే గమనిస్తే పొలిటికల్ లీడర్స్, బిజినెస్ మాన్స్ ఇది చాలా యూజ్ చేస్తారన్నమాట. చూడండి, బిజినెస్ మాన్స్ ఏం చేస్తారంటే పొలిటికల్ లీడర్స్ దగ్గరికి డీలింగ్స్ కోసం వెళ్తారు. రైట్? సో, అక్కడ ఏమవుతదంటే పొలిటికల్ లీడర్స్‌కి వాళ్ళ బెనిఫిట్ కోసం వాళ్ళు చూస్తారు. ఇక్కడ బిజినెస్ మ్యాన్ ఎలాంటి ట్రిక్స్ ప్లే చేస్తారంటే, పొలిటికల్ లీడర్ యెస్ అన్నా ఆయనకే బెనిఫిట్ అయితది. పొలిటికల్ లీడర్ నో అన్నా ఆయనకే బెనిఫిట్ అయితది. ఈ విధంగా బిజినెస్ ఓనర్స్ గాని, బిగ్ బ్రెయిన్స్ ఉన్న బిజినెస్ పీపుల్ గాని ఇట్లా ఆప్షన్స్‌ని డిసైడ్ చేస్తారనమాట. సో, అందుకనే గమనించండి.
కొన్ని, కొన్ని ట్రిక్స్ ఉంటాయన్నమాట. వాటిని చెప్పినప్పుడు ఏమైతదంటే డెఫినిట్‌గా నువ్వు దాంట్లో ఏది చూజ్ చేసుకున్నా నా పనైతది. సో, ఈ విధంగా మనం ఆప్షన్స్‌ని డిజైన్ చేయాలన్నమాట. అంటే చూసేవాడికి ఏమనిపియాలి, నాకు ఆప్షన్ ఇచ్చిండు అని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయితారు. బట్ యాక్చువల్‌గా రెండిట్లో ఏది చూజ్ చేసుకున్నా నా వర్క్ అయితదనమాట. నా పనయిపోతది. సో, ఇట్లా ఈ విధంగా మనం అంటే జనాలకి డెసిషన్ వదిలేయాలి. బట్ వాళ్ళు డెసిషన్ అనేది మనకి హెల్ప్‌ఫుల్‌గా ఉండే విధంగా మనం దాన్ని ప్లాన్ జేసుకోవాలనేది ఇక్కడ మనకి రాబర్ట్ గ్రీన్ చెప్తున్నారనమాట. సో, ఇక్కడ మనం ఇంకోటి గమనిస్తే చెస్ ఆడేటప్పుడు చూడండి, మనం కాయిన్స్ జరిపేటప్పుడు ఆయనే నా కాయిన్‌ని చంపినా నాకే బెనిఫిట్ అయితది. నా కాయిన్‌ని చంపకున్నా నాకే బెనిఫిట్ అయితది. అంటే కొన్ని కొన్ని సార్లు అట్లాంటి సిట్యుయేషన్స్ ఉంటాయి. మీరు చెస్ ఆడితే మీకు అర్థమైతదనమాట. సో, ఆ విధంగా మనం మన ఈ గేమ్‌ని ప్లే జేయాలనేది మనకు రాబర్ట్ గ్రీన్ చెప్తున్నారనమాట. చాలా ఫెంటాస్టిక్‌గా ఉంది టాపిక్. నాకైతే చాలా నచ్చింది. అండ్ ఇది మనం లోకల్ లెవెల్‌గా మనం దీన్ని వాడలేం. కొంచెం హైయర్ స్టాండర్డ్ గేమ్ అనమాట. సో, ఆ పొజిషన్‌లో ఉండి మన కింద చాలామంది పని చేయడానికున్న వాళ్ళు, సో, వాళ్ళేమనుకుంటారంటే వాళ్ళకి వాళ్ళు మేమేదో అన్నిటిని కంట్రోల్ చేస్తున్నాం అన్న ఫీలింగొస్తది. బట్ దే ఆర్ యాక్చువల్ ద పపెట్స్ ఆఫ్ ద వన్ హూ ఈస్ ఆన్ ద టాప్. సో, అందుకనే పపెట్స్‌కి మనం అంటే మన కింద పనిచేసే వాళ్ళని మనం పపెట్స్ అంటాం. సో, పపెట్స్‌కి వాళ్ళకి పవర్ ఇచ్చినట్టు వాళ్ళకి ఇమాజినేషన్ మాత్రమే ఇయ్యాలి. ఫీల్ మాత్రమే ఇయ్యాలి. యాక్చువల్ పవర్ నీ కంట్రోల్‌లో ఉండాలి. వాళ్ళు నీకు పని చేసినా చేయకున్నా ఓవరాల్ బెనిఫిట్ నీకే జరగాలనేది ఇక్కడ మనకు ఓవరాల్ ఇదంతా ఒక రకమైన మోసం లాంటిదనమాట. అంటే జనాలకి ఆపర్చునిటీ ఇస్తున్నట్టే ఇచ్చి వాళ్ళని మోసం చేసి మనం బెనిఫిట్ తెచ్చుకోవడం అనమాట. సో, ఇది మీకు నచ్చితే ఫాలో అవ్వండి. లేకపోతే ఇట్స్ యువర్ విష్. ఇక్కడ లా నంబర్ 31 ఉంది. నేను చదివినా, ఈరోజు నేర్చుకున్నా అండ్ మీకు చెప్తున్నాననమాట. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. జై హింద్ ఎవ్రీబడీ. సీ యూ ఆల్ టుమారో.